హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతికి ఇంకొక స్పెషల్ పవర్ అనేది వస్తుంది కదా. తను అమర్తో కలిపి ప్రేమగా నాటిన మొక్క ఎంతో శివునికి ఇష్టమైన పువ్వులు. ఆ శివునికి ఇష్టమైన పువ్వులని తాకి తను ఏదైనా మాట్లాడితే ఆ మాటలు అందరికీ వినిపిస్తాయి. ఈ విషయం తెలిసి చిత్రగుప్త ఒకవేళ బాలికకి ఈ శక్తి వచ్చినదని తెలిస్తే ఖచ్చితంగా బాలికని కట్టడి చేయడం కష్టం, కాబట్టి ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా కవర్ చేసేస్తూ నీకు వచ్చినది కేవలం ఒక యాదృచ్ఛికమే బాలిక అని కవర్ చేసేస్తారు అరుంధతికి తెలియకుండా చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా బాగీకి కరుణ కాల్ చేస్తూ ఉంటుంది. కరుణ ఫోన్ అమర్ దగ్గర ఉండడంతో అమర్ 2 times అలా ఇంకా సైలెంట్గా ఉంటాడు. బాగి వచ్చి లిఫ్ట్ చేస్తుందని. 3వసారి కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది కరుణ. ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు అమర్. ఏంది బాగి, ఎట్లున్నవే? నువ్వు ఇంకా మీ ఇంట్లోనే ఉన్నావా, లేకపోతే మీ మిలిటరీ భర్త నిన్ను తీసుకెళ్ళిపోయిందా? అయినా ఏంటే బాబు అతను, నేమైనా మెంటలా? అయినా నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావు. పిల్లలకి నీలాంటి అమ్మ దొరుకుతుందా? ఆయనకి నీలాంటి భర్త దొరుకుతాడా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంకా అలా ఉంటావు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట అలా కరుణ. అమర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏదో చెప్దామనే లోపు, ఆయన నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు చూడు నా భర్త నా పిల్లలు. ఇన్ని రోజులు నువ్వు మీ ఇంట్లో ఉంటున్నావంటే నిజంగా గ్రేట్. ఎప్పుడు చూడు వాళ్ళ గురించి ఆలోచిస్తావు. నీలాంటి భార్య దొరకడం నిజంగా అమర్ సార్ గొప్పతనం అని చెప్పి ఇంకా కరుణ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ అలా ఇంకా ఫోన్లో తన వైపు చూస్తూ ఉంటాడనమాట. ఏంటి మీరు నా ఫోన్ తీసుకున్నారు, ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతుంది బాగి. ఒక్కసారిగా బాగి గొంతు విని షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా కరుణ. ఇంకా వెంటనే ఫోన్ తీసుకుంటుంది బాగి. హలో కరుణ, ఏంటే మా ఆయనతో ఏం మాట్లాడావు అని అడుగుతుంది. ఏంది, ఇప్పటి వరకు మీ ఆయనతో మాట్లాడానా అని ఒక్కసారిగా ఫోన్ కింద పడేస్తుంది అలా ఇంకా కరుణ. హలో హలో, అబ్బా దీనికి ఏం వస్తుందో ఏం రాదో దీనికే తెలీదు. ఒక్కొక్కసారి వాగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి చెప్పకుండా కాల్ కట్ చేస్తుంది. ఏవండి ఏం మాట్లాడారండి అని అడుగుతుంది. ఏం లేదు మిస్ అమ్మ, నువ్వు ఇవాళ స్పెషల్గా కనిపిస్తున్నావేంటి అని అడుగుతాడు అమర్. ఏం లేదండి, ఇవాళ చాలా మంచి రోజు, అందుకే శివునికి పూజ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవండి ఈ పూజలో మీరు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నా కోసం పూజలో పాల్గొనొచ్చు కదా అని అడుగుతుంది బాగి. ఇంకా బాగి అలా అడిగేసరికి అరుంధతికి ఇచ్చిన మాట గుర్తొస్తుందనమాట పాపం. వెంటనే అమర్కి, ఏమండి ఈ పువ్వులు పూచాక మనం ఖచ్చితంగా పూజ చేయాలి, మర్చిపోకండి ప్రామిస్ అని చెప్పి అడుగుతుంది కదా పాపం. ఆ విషయాలు గుర్తుకొస్తాయన్నమాట అమర్కి. ఏంటండి ఆలోచిస్తున్నారు, చెప్పండి అని అంటుంది. సరే అని అంటాడు అమర్. ఓకే అండి నేను రెడీ అవుతాను అని చెప్పి ఇంకలా తలని తుడుచుకుంటూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా వెంటనే ప్రేమగా అమర్ బాగి దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా అమర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా అలా అమర్ తన చేతికి టవల్ తీసుకొని ఇంకా టవల్తో అలా ప్రేమగా బాగి తలని తుడుస్తూ ఇంకా సాంబ్రాణిని బాగి హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాడనమాట అమర్. బాగి అమర్ వైపు చూస్తూ ఒక్కసారిగా చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏవండి ఇది మీరు నా కోసం అని అడుగుతుంది. చూడు మిస్ అమ్మ, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను. అలాంటప్పుడు నీకు ఇలా చేయడంలో తప్పేముంది అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా అరుంధతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా గుర్తు ఉండాలి అని చెప్పి బాగి వస్తే నేను ఖచ్చితంగా మిస్ అమ్మకి ఈ విషయం చెప్పాలి అని ఇంకా ఎప్పుడెప్పుడు బాగి బయటకు వస్తుందా అని చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. బాగి అలా ఇంకా బయటికి వస్తుంది. మిస్ అమ్మ
నీతో నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటక్క, మిమ్మల్నే నేను చూస్తున్నాను. అక్క, మీతో కూడా నేను చాలా మాట్లాడాలి. ఒకరోజు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి, నేను మీతో మాట్లాడతాను అని అంటుంది. సరే మిస్సమ్మ, ఇవాళ అని అంటుంది అరుంధతి. అక్క, ఇవాళ మా ఇంట్లో పూజ ఉందక్క, మీరు రావచ్చు కదా అని అడుగుతుంది. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. ఏంటి పూజ అని అంటుంది. అవును, పూజే. ఇవాళ చాలా మంచి రోజు, అందుకే ఇవాళ శివుడికి పూజ చేయాలని ఎందుకో నా మనసు కనిపించింది. ఇదిగో ఈ పువ్వులంటే శివునికి చాలా ఇష్టం, అందుకే ఈ పువ్వులతో నేను పూజ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. అలా ప్రేమగా బాగి ఆ చేతికి ఆ పువ్వులను తీసుకొని అప్పుడే మనోహరి ఇంకలా అక్కడికి వస్తుంది. నాకు తెలుసు నువ్వు ఈ బాగీతో మాట్లాడతావని, అయినా మీరిద్దరూ ఒక్కటే కదా, నాకెందుకు తెలీదు అని దూరం నుండి చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా మనోహరి, అక్క ఒకసారి మీరు చూడండి ఈ పువ్వులు ఎంత బాగుంటాయో అని ఇంకా బాగి అలా ఆ పువ్వుని చేతికిస్తుంది. ఆ పువ్వుని వెంటనే తీసుకుంటుందన్నమాట అరుంధతి. ఇంక తీసుకొని చేతిలో, మిస్సమ్మ నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఆయన్ని బాగా చూసుకోవాలి, ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆయన చెయ్యి నువ్వు అస్సలు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన చాలా మంచివారు. ఆయన ఒక్కసారి ప్రేమిస్తే వారి కోసం ప్రాణాలనైనా ఇస్తారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా, ఒకవేళ ఆయన నిన్ను అపార్థం చేసుకునే సిచ్యువేషన్ వచ్చినా, కొంతమంది కలిగించినా, నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన్ని వదులుకోకూడదు. ఆయన్ని వదులుకోనని మాట ఇవ్వు అని అడుగుతుంది మిస్సమ్మని అరుంధతి. ఇదంతా ఆ ఫ్లవర్ పట్టుకుంది కాబట్టి, వినిపిస్తుంది కాబట్టి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మనోహరి. ఏంటి, నాకు ఆరు గొంతు వినపడుతుంది అంటే దీనికి ఇంకొక శక్తి వచ్చిందా అని అలా ఇంకా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క, అలా అంటారేంటక్క, నేను ఎప్పటికీ ఆయన్ని వదులుకోను. నాకు ఆయన అంటే చాలా ప్రేమ. చూడండి, ప్రేమ అంటే కల్మషం లేనిది. అవతలి వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది పక్కన పెట్టినా, మన వైపు నుండి మనం ఎంత నిజాయితీగా ఉన్నామన్నదే నేను ఎప్పుడూ కన్సిడర్ చేస్తానక్క. ఆయన నన్ను అర్థం చేసుకునే రోజు రావచ్చు, రాకపోవచ్చు. పిల్లలు నన్ను అమ్మ అని పిలవచ్చు, పిలవకపోవచ్చు. కానీ వాళ్ళపై నేను ఎప్పుడూ చూపించే ప్రేమ, అమ్మ లాంటి ప్రేమ, భార్య లాంటి ప్రేమ నేను ఎప్పుడూ చూపిస్తూనే ఉంటానక్క అని అంటుంది బాగి. ఇంకా మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా ఇంకా పక్కకి వస్తుందన్నమాట మనోహరి. అంటే ఈ మిస్సమ్మ ఇలా మాట్లాడుతుందా అని ఇంకా అలా అరుంధతి గురించి చాలా బ్యాడ్గా పెట్టుకొని ఫేస్ అంతా చాలా ఆలోచనలో పెట్టుకుంటుందన్నమాట మనోహరి. ఏంటి మనోహరి, ఇక్కడేం చేస్తున్నావు? నేను అక్క మాట్లాడుకుంటుంటే వింటున్నావా అని అడుగుతుందనమాట. అలా బాగి మనోహరిని. ఇంకా అరుంధతి, నా మాటలు దానికి ఎక్కడ వినపడతాయి అని మనసులో అనుకుంటుంది. విన్నాను, అంతా విన్నాను. ఏంటి, ఎంతమంది వచ్చినా నువ్వు అమర్ చేయి వదిలిపెట్టొద్దని మాటిచ్చావా? ఆవిడ నీ దగ్గర మాట తీసుకోవడం, నువ్వు ఆవిడకి మాట ఇవ్వడం సూపర్. కానీ మీరు ఈ మనోహరి అనే ప్రమాదాన్ని మర్చిపోతున్నారు. మనోహరి అనే ప్రమాదం ఉన్నంతకాలం నువ్వు ఎప్పటికీ అమర్కి దగ్గరవ్వలేవు, అమర్ని ఎప్పటికీ దక్కించుకోలేవు. అమర్ని అల్టిమేట్గా పెళ్లి చేసుకునేది నేనే. అమర్ నాతోనే సంతోషంగా ఉంటాడు అని చెప్తుంది మనోహరి. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. నా మాటలు దీనికి ఎలా వినిపించాయి అంటే అని ఇంకా అలా ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటుంది. లేదు, ఈ ఫ్లవర్స్లో ఏదో మహత్యం ఉంది. ఆ విషయాన్ని ఆయన నాకు చిత్రగుప్త గారు చెప్పటం లేదు. ఇప్పుడు రెండోసారి జరిగింది, నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా నేను గుప్తా గారు అని పిలుస్తూ ఉంటుంది అరుంధతి. గుప్తా అప్పుడే, ఆ ఘోర ఎటువైపు నిండైనా రావచ్చును. నా ప్రణాళిక ప్రకారం నా అంగుళీకముతో ప్రత్యేకమైన శక్తులతో నేను ఆ ఘోరాన్ని కట్టడి చేసేదా. కానీ నా కట్టడి ఎక్కువ కాలము పనిచేయదు.
ఒక గడియ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఈ బాలికని నేను ఎలా రక్షించవలే, ఈలోపు ఈ బాలికని ఎలా పైకి తీసుకువెళ్ళవలే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. గుప్తా గారు అని అరుస్తూ ఉంటుంది అరుంధతి. అబ్బా, ఈ బాలిక శిరోభారము ఒకటి, ఏమిటి బాలిక అని అడుగుతారు చిత్రగుప్త. నన్ను మీరు మోసం చేస్తారా గుప్తా గారు? ఇంతలా నన్ను మోసం చేస్తారా? ఇది మీకు న్యాయం కాదు గుప్తా గారు. మీరు ఎంత దాచిపెట్టినా నిజమనేది నిప్పు లాంటిది, ఎప్పటికైనా తెలిసిపోతుంది. నాకిప్పుడు తెలిసింది. ఆ పువ్వులని ముట్టుకొని నేను మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి వినిపిస్తుంది అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట చిత్రగుప్త. అది కాదు బాలిక అని అంటారు. అవును గుప్తా గారు, ఇంత మంచి అవకాశాన్ని నాకు వచ్చినందుకు మీరు ఎందుకు నాకు సహకరించట్లేదు అని అడుగుతుంది. బాలిక, కొన్ని విషయాలు నీకు తెలియదుము, కొన్ని దేవుడి అనుగ్రహం ఉంటేనే జరుగును. నీకు అనుగ్రహం ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీ పతిదేవుడికి నిజం చెప్పకూడదు బాలిక, అది విధికి విరుద్ధం అని అంటారు చిత్రగుప్త. సరే గుప్తా గారు, చెప్పను. నేనంతట నేను ఆయనకి చెప్పను, మిస్సమ్మకు కూడా చెప్పను, కానీ ఒకరికి చెప్తాను అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిత్రగుప్త. బాలిక అని అంటారు. అవును గుప్తా గారు, ఎవరికి చెప్పాలో నేను వాళ్ళకే చెప్తాను గుప్తా గారు అని ఆ ఫ్లవర్స్ని తీసుకొని బయలుదేరుతుందనమాట అరుంధతి. బాలిక బాలిక ఆగుము బాలిక, ఎక్కడికి బాలిక అని వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇంకా అలా చిత్రగుప్తతో కలిసి రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట అరుంధతి. ఇంకా ఒక్కసారిగా రణ్వీర్ అలా చూస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, ఇక్కడికి ఎందుకు వచ్చిండావు అని అడుగుతారు చిత్రగుప్త. గుప్తా గారు, మీకు తెలీదు, ఇతనితో పని చెప్తేనే మన పని అవుతుంది. ఎందుకంటే ఇతను ఆ మనోహరిని కంట్రోల్ చేసే వ్యక్తి. ఆ మనోహరి మా ఇంటి నుండి వెళ్ళిపోవాలన్నా, మా మనోహరి హ్యాపీగా ఉండాలి అన్నా చెయ్యాల్సింది ఇదే. కాకపోతే గుప్తా గారు, ఇతనిని మీరు కాసేపు నిద్రలోకి జారుకునేలా చేయాలి. ఇదొక్కటే నా నుండి మీకున్న కోరిక. ప్లీజ్ గుప్తా గారు అని అంటుంది. సరే బాలిక, నువ్వు వీలైనంత త్వరగా యమపురికి రావడమే మాకు ఇష్టం కాబట్టి నేను నీకు సహకరిస్తాను అని అలా ఇంకా ఒక మంత్రం వేస్తారనమాట చిత్రగుప్త. వెంటనే అలా ఇంకా అప్పుడే ఫోన్ మాట్లాడుతున్న రణ్వీర్ నిద్రపోతాడు. ఇంకా కరెక్ట్గా అలా ఆ ఫ్లవర్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది అరుంధతి. చూడు, నేను అరుంధతిని. నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వనుకుంటున్నట్టు నీ కూతురు మనోహరి దగ్గర లేదు. మనోహరి నీ కూతుర్ని ఎక్కడో కిడ్నాప్ చేసి పెట్టిందని, నీ కూతురు తన దగ్గర ఉంది కాబట్టి నువ్వు తన్నేమి చేయకూడదని తను నిన్ను మభ్య పెడుతుంది, మాయ చేస్తుంది. కానీ తన కూతురు ఎక్కడ ఉందో తనకు కూడా తెలీదు. తను నీదో గేమ్స్ ఆడుతుంది. నీ కూతురు నీకు ఎవరో కాదు, తనకే తెలీదు. ఎందుకంటే ఎప్పుడైతే తను నిన్ను వదిలిపెట్టి వచ్చేసిందో ఆ సమయంలోనే మీ కూతురు దుర్గని తను ఒక అనాథ శరణాలయంలో, మదర్ తెరిసా అనాథ శరణాలయంలో తను వచ్చేసింది, విడిచిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాబట్టి నీ కూతురు ఒక అనాథగా పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. ఈ విషయం వెళ్ళి కావాలంటే ఆ మనోహరిని అడుగు, ఖచ్చితంగా నిజం చెప్తుంది అని ఇంకా అలా చెప్తుందనమాట అరుంధతి. అదంతా విని రణ్వీర్ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి ఉలిక్కి పడి లేస్తాడు. లేచి చుట్టూ చూస్తాడు. చుట్టూ ఎవ్వరు కనబడరు. గుప్తా గారు, నేను చెప్పింది తనకి వినపడిందా అని అడుగుతారు అరుంధతి. ఖచ్చితంగా వినపడింది బాలిక అని అంటారు. గుప్తా గారు, ఇది మాత్రమే కాదు, నేను ఇంకొకటి కూడా చేయాలి అని పేపర్పై అలా ఇంకా లెటర్తో రాస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. అలా గాల్లో తేలుతున్న పెన్నును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రణ్వీర్. ఇంకా వెంటనే ఆ లెటర్ చదువుతాడు రణ్వీర్. చూడండి రణ్వీర్, మీకు మనోహరి కావాలో వద్దో మాకు అవసరం లేదు, కానీ తను మా ఇంట్లో ఉండడం వల్ల ఆయనకి మిస్సమ్మకి చాలా అడ్డుగా ఉంటుంది. కాబట్టి మీరు తన్ని ఎలా శిక్షిస్తారో మీ ఇష్టం అని లెటర్లో రాసిపెట్టి ఉంటుంది.
ఒక్కసారిగా ఇంకా కోపావేశంతో అలా ఇంకా లైసెన్స్డ్ గన్ పట్టుకొని బయలుదేరుతాడనమాట మనోహరి దగ్గరికి రణ్వీర్. ఇది ఇలా ఉండగా బాగి పూజ చేయడానికి సిద్ధమవుతుంది. ఇంకా అలా పూజ చేస్తూ ఉంటుందన్నమాట బాగి పక్కనే కూర్చొని శివునికి అవే పువ్వులతో పూజ చేస్తూ ఉంటాడనమాట అమర్ కూడా. ఇంకా అలా హ్యాపీగా అందరూ పూజలో పాల్గొంటారు. అప్పుడే ఇంకా వచ్చిన మనోహరి, నువ్వెంత పూజలో పాల్గొన్నా అమర్ నావాడవుతాడు కదా అని అలా ఇంకా చూస్తూ ఉంటుంది. మనోహరి మనోహరి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు రణ్వీర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. హే రణ్వీర్, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. రాక్షసి అని చెప్పి ఇంకా రణ్వీర్ వెళ్ళి మనోహరి గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అలా ఇంకా మనోహరి రణ్వీర్ వదులు అని అంటుంది. రణ్వీర్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు అమర్. సార్ ఇది రాక్షసి సార్, ఇది రాక్షసి. మీకు దీని గురించి తెలియదు సార్? తెలీదు. నేను చెప్తాను సార్, ఇది ఎంత రాక్షసో నేను చెప్తాను సార్. నా పాప ఎక్కడా? నా దుర్గ ఎక్కడ రాక్షసి? నా దుర్గని దాచిపెట్టి తనని నా దగ్గరికి రాకుండా చేశానని ఇన్నాళ్ళు నాటకం ఆడావు కదే. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అదంతా నాటకమే అని. నా కూతురిని నువ్వు ఒక అనాథ శరణాలయంలో వదిలేసావని. అందుకే నా కూతురు ఎక్కడుందో తెలియని నువ్వు బ్రతకడం ఎందుకు? వీళ్ళకి భారంగా ఉండడం ఎందుకు? సార్ ఇవాళ నిజాలన్నీ చెప్తాను సార్. మీ భార్య అరుంధతిని ఇదిగో ఈ రాక్షసే పొట్టన పెట్టుకుంది. ఈ రాక్షసి మీకు అరుంధతి మేడంకి దగ్గర అవ్వాలని తన్ని చంపేసి తన అడ్డు తొలగించుకొని మిమ్మల్ని ప్రేమించిందని చెప్తుంది సార్. మీరు మీ కాలి గోటికుడి సరిపోదు సార్. వద్దు సార్, దీని గురించి తెలుసుకున్నాక కూడా మీరు ఇంకా తనపై జాలిపడద్దని చెప్పి ఇంకా జరిగిన నిజాలన్నీ చెప్పేస్తాడనమాట మనోహరి గురించి రణ్వీర్. ఒక్కసారిగా అమర్ అరుంధతిని చంపింది మనోహరి అని తెలుసుకొని అలా షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట రణ్వీర్ వైపు. సార్ నేను చెప్తుంది నిజం సార్, కావాలంటే ఈ బాబ్జీ గారిని చూడండి అని చెప్పి అలా ఇంకా బాబ్జీ వైపు చూస్తూ ఉంటాడనమాట రణ్వీర్. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా మనోహరి లేదు ఇదంతా అబద్ధం అని చెప్పేలోపు ఒక్కటి గట్టిగా బాగి కొడుతుంది. అలా ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వే చంపావని మాకు తెలుసు, కానీ మా దగ్గర సాక్ష్యాలు లేవు. ఇప్పుడు వీడొచ్చి చెప్పాక కూడా నమ్మకపోతే ఎలా? ఏవండి దీనికి తగిన శిక్ష వేయండి అని అంటుంది బాగి. ఇంకా అలా పోలీసులకు కాల్ చేసి మనోహరిని పోలీసులకి అప్పచెప్తాడు అమర్. అలా ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.